రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మల్టీ జోనల్ 1 పరిధిలో సర్కిల్ ఇన్స్పెక్టర్లుగా బాధ్యతలు నిర్వహించినటువంటి పలువురు అధికారులపై వేటు వేశారు మల్టీ జోనల్ ఐజీ ఏవి రంగనాథ్. విధుల్లో అక్రమాలకు పాల్పడడం, అక్రమ కేసులు బనాయించడం, అటు అక్రమాలకు వంతపడడం వంటి అనేక అంశాలపై సమగ్ర నివేదిక కోరిన తదనంతరం ఐజీ ఏవి రంగనాథ్ ఈ చర్యలు తీసుకున్నారని మనకు స్పష్టంగా సమాచారం అయితే అందుతోంది. ప్రధానంగా ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని సత్తుపల్లి గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఎన్ వెంకటేశంతో పాటు 2022-23 సమయంలో ఖమ్మం 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి సిహెచ్ శ్రీధర్పై సస్పెన్షన్ వేటుకు అయితే ప్రస్తుతం నిర్ణయం తీసుకున్నారు ఐజీ ఏవి రంగనాథ్. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ప్రస్తుతం సిహెచ్ శ్రీధర్ ములుగు జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నట్లయితే మనకి సమాచారం అందుతోంది. ప్రధానంగా ఖమ్మం కమిషనరేట్ పరిధిలో అక్రమాలకు పాల్పడడం, అక్రమ కేసులు బనాయించడం, వాళ్ళని వేధించడం అనేక అంశాలకు సంబంధించినటువంటి ఫిర్యాదులు, నివేదికల ఆధారంగానే ఐజీ ఏవి రంగనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టయితే మనకి స్పష్టంగా సమాచారం అవుతుంది. ప్రధానంగా సత్తుపల్లి గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ వెంకటేశం అక్కడ పేకాట క్లబ్లు నిర్వహించడం, వాటికి అండగా నిలవడం, అక్రమార్కులకు వంతపడడం, పోలీసుల రైట్స్కి సంబంధించినటువంటి ముందస్తు సమాచారాన్ని పేకాట నిర్వాహకులకు తెలియజేయడం వంటి అనేక అంశాలపై ఫిర్యాదులు, సమగ్ర నివేదికలు ఇక్కడ ఖమ్మం కమిషనర్కి సంబంధించినటువంటి సిపి సునీల్ దత్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా సత్తుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ వెంకటేశంపై సస్పెన్షన్ వేట్ అయితే వేశారు. మరొక సర్కిల్ ఇన్స్పెక్టర్గా 2022 సమయంలో ఖమ్మం 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వహించినటువంటి సిహెచ్ శ్రీధర్ అనేక మందిని ఇబ్బందులకు గురి చేశాడు, అక్రమ కేసులు బనాయించాడంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తాయి. ప్రధానంగా ఖమ్మంలో సామాజికవేత్తగా ఉద్యమకారుడిగా ఉన్నటువంటి కోయిని వెంకన్నపై ఎక్స్టార్షన్ కేసు నమోదు చేయడం కూడా అక్రమంగా కేసు నమోదు చేశారు. అనేక అంశాలను ఆయన పూర్తి స్థాయిలో గోప్యంగా ఉంచారు. పలు కేసులకు సంబంధించినటువంటి అంశాల్లో నిందితులకు మద్దతుగా నిలిచారని అనేక ఆరోపణలు వెలువెత్తడంతో సమగ్ర విచారణ నివేదిక అనంతరం ప్రస్తుతం సిహెచ్ శ్రీధర్పై కూడా సస్పెన్షన్ వేటు వేసినట్టయితే మనకు స్పష్టంగా సమాచారం అవుతుంది. ప్రస్తుతం ఖమ్మం 2 టౌన్ సిహెచ్ శ్రీధర్ చేసినటువంటి అక్రమాలకు బలైనటువంటి సామాజికవేత్త కోయిని వెంకన్న ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనపై ఎక్స్టార్షన్ కేసు నమోదైంది. అక్రమంగా తన ఇంట్లో ఎస్ఎల్ఆర్ తుపాకీతో పాటు 6 బుల్లెట్లు లభ్యమయ్యాయంటూ గతంలో సిహెచ్ శ్రీధర్ అతనిపై కేసు నమోదు చేశారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, అతనిపై జరిగినటువంటి కేసుకు సంబంధించిన అంశాలను ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు ఏం జరిగిందన్న సిహెచ్ శ్రీధర్ సిఐగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో మీ ఇంట్లో వచ్చారు, మీ ఆఫీస్లో తనిఖీలు చేశారు, మీ దగ్గర ఒక ఎస్ఎల్ఆర్ తుపాకీతో పాటు 6 బుల్లెట్లకు లభ్యమైనట్లు మీపై ఎక్స్ట్రాక్షన్ కేసు కూడా నమోదు. ఆ కేసుకు సంబంధించిన వివరాలు ఏంటి, అసలు ఆ రోజు ఏం జరిగింది? అది 13 మార్చి 2023 అండి. ఆ రోజు సాయంత్రం 7:30కి పోలీసులు ఒక బ్యాచ్ నన్ను కిడ్నాప్ చేశారు. ఇంకో బ్యాచ్ సిఐ శ్రీధర్ నాయకత్వంలో మా ఆఫీస్ మీద దాడి చేసి అందులో ఉన్నవి మొత్తం ఎత్తుకెళ్ళి అందులో 6 బుల్లెట్లు దొరికాయని, ఎస్ఎల్ఆర్ ఎక్కడో దాశానని తర్వాత సృష్టించారు. ఆ రోజు నన్ను రమణగుట్టకు తీసుకెళ్లారు. 11:30 వరకు అక్కడ ఉంచారు. 12:30 వరకేమో గవర్నమెంట్ హాస్పిటల్ పాత హాస్పిటల్లో ఉంచారు. నన్ను వీడియోలు ఫోటోలు తీశారండి. ఇది ఎందుకు జరుగుతుందని చెప్పి అప్పటికే నన్ను ఎన్కౌంటర్ చేస్తారని నాకు అర్థమైంది. ఎందుకంటే వీడియోలు తీయటం, తుపాకులు ఇవన్నీ సెట్ చేయడం చేస్తుంటే నేనేమన్నానంటే బ్రూనోని ఇట్లనే చంపారు, తర్వాత తప్పునొప్పుకున్నారు, ఇదే జరుగుద్ది, అవినీతి మంత్రి మెప్పు కోసం మీరు చేస్తున్నారని చెప్పాను. ఇది ఆ రోజు జరిగిందండి. అంటే ఎస్పెషల్లీ మిమ్మల్ని టార్గెట్ చేయడానికి గల కారణాలు ఏంటి? పోలీస్ శాఖలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ మిమ్మల్ని టార్గెట్ చేయడం వల్ల కారణం ఏంటి? వ్యక్తిగత కక్షలు కానీ వేధింపులు కానీ ఏమైనా కారణాలు ఉన్నాయా, లేదా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? మంచి ప్రశ్న వేశారు. మంత్రితోటి నాకు వ్యక్తిగత కారణాలు లేవు. నేను వ్యాపారం కానీ రాజకీయం కానీ ఏమీ చేయను. ఒక సోషల్ యాక్టివిస్ట్గా, ఆర్టీఐ యాక్టివిస్ట్గా, జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. ఈ సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న ఖమ్మం నియోజకవర్గంలోని 1000 కోట్ల అవినీతిని నేను బయటపెట్టానండి. అదే సందర్భంలో అందరూ అణిగిమణిగి ఉంటున్నారు, ఇతను అదుపు కావట్లేదు, ఇతన్ని టార్గెట్ చేయాలని చెప్పి సుభాష్ చంద్రబోస్ అని అడిషనల్ సిపి ఇతను కలిసి చేసిన ప్లాన్లో భాగంగానే మంత్రి కూడా దీన్ని ఏమైనా చేసి అతన్ని లేకుండా చేయాలని ఇచ్చిన టార్గెట్ మేరకే నన్ను చేశారండి. అంటే అప్పటికే ఎవరైనా ఈ గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ లేదా మంత్రికి కానీ వ్యతిరేకంగా ఖమ్మంలో మాట్లాడిన వాళ్ళ మీద ఎక్కడ చర్చ జరిగినా, పాదయాత్రలో చర్చ నడుస్తున్నప్పుడు జరిగినా కూడా, నడకయాత్రలో జరిగినా కూడా 180 మంది మీద కేసు పెట్టారు. అదే సందర్భంలో సాయి గణేష్ అనేట ఆయన కేసులకి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. పంపింగ్ వెల్ రోడ్లో కూడా ఒక అబ్బాయి ఏట్లో దూకి చనిపోయాడు. అదే నేను అట్లా ఆత్మహత్య చేసుకునే స్వభావం కాదు కాబట్టి ఈయన తీసేయాలని టార్గెట్ చేశారండి. అవినీతికి వ్యతిరేకంగా చేసినందుకు కారణం.
మీపై బనాయించిన కేసుపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపారు ఏవి రంగనాథ్ ఐజీ గారు. సమగ్ర విచారణ అనంతరం సిహెచ్ శ్రీధర్పై సస్పెన్షన్ వేటు కూడా వేశారు. ప్రస్తుతం మీకు న్యాయం జరిగిందని భావిస్తున్నారా? ఎస్, న్యాయం జరిగిందండి. పోలీస్ శాఖ ప్రభుత్వం అవకాశం ఇస్తే పోలీస్ శాఖ సమర్థవంతంగా ఎట్లా పనిచేస్తుందో అనే దానికి ఇక్కడ సునీల్ దత్ గారు ఈ కేసుని పూర్వపరాలు సమగ్రంగా విచారించి ఆ రిపోర్ట్ని సిఫారసు ఐజీ గారికి పంపిస్తే ఏవి రంగనాథ్ గారు దీన్ని దాని మీద నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ సునీల్ దత్ గారికి కానీ అక్కడ ఏవి రంగనాథ్ గారికి కానీ మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పోలీస్ శాఖకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇటువంటి సంఘటనలు ఇంకా చాలా రాష్ట్రంలో చాలా వ్యాప్తంగా జరిగినాయి. ఖమ్మం జిల్లాలో ఖమ్మంలో కూడా ఇంకా జరిగినాయి కాబట్టి ఇటువంటి చర్యలకు పాల్పడ్డ మిగతా వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలని, రెండోది బోసు మీద ఇంకా బోసు చాలా వాటికి కారణాలయ్యాడు కాబట్టి అతని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నా. ఇంకో మాట ఏంటంటే నా మీద పెట్టిన కేసులో ఎవరినైతే నేను బెదిరించానని చెప్పారో అది అబద్ధమని వాళ్ళు చెప్పారు, అది పేపర్లో వచ్చింది. రెండోది నా మీద ఆర్మ్స్ యాక్ట్ బుల్లెట్లు అంటే ఆయుధాలు నిల్వ ఉంచిన సెక్షను ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ 25 సబ్సెక్షన్ 1 పెట్టారు. అది కీలకమైంది కాబట్టి ఇది ఐజీ గారి దగ్గరికి వెళ్ళిందండి. మొత్తంగా ఖమ్మం 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో సిహెచ్ శ్రీధర్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని, అక్రమ కేసులు బనాయించారని ఇప్పటికే విచారణలో అయితే వెల్లడైంది. ఒక్కొక్కటిగా సిహెచ్ శ్రీధర్ చేసినటువంటి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులో వస్తున్నాయి. కోయిన్ వెంకన్నపై ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడంతో పాటు మరొక కళాశాల ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించినటువంటి కేసులో నిందితుడికి మద్దతుగా నిలిచిందన్న ఒక ఆరోపణల మేరకు సమాచారం మేరకు ఐజీ ఏవి రంగనాథ్ సమగ్ర దర్యాప్తు విచారణ అనంతరం సిహెచ్ శ్రీధర్పై సస్పెన్షన్ వేటు అయితే వేశారు. ఏదైనా ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఇద్దరు కీలకమైనటువంటి అధికారులకు సస్పెన్షన్ వేటు వేయడం ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంకా ఇలాంటి అవినీతి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా నేరాలను నియంత్రించవలసినటువంటి పోలీసు ఉన్నతాధికారులు సామాజిక బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి పోలీసులు ఇలా అక్రమాలకు వంతపడడం, ఆ అక్రమాలకు అండగా ఉండడం, అక్రమార్కులను వదిలేసి సామాన్యులపై కేసులు నమోదు చేయడం, అక్రమంగా కేసులు నమోదు చేయడం పట్ల ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఏదేమైనప్పటికీ మల్టీ జోనల్ ఐజీ ఏవి రంగనాథ్ అదేవిధంగా ఖమ్మం జిల్లా సిపి సునీల్ దత్ సమర్థవంతమైనటువంటి అధికారులు అని చెప్పి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రశంసల వర్షం అయితే కురిపిస్తున్నారు. అయితే ప్రధానంగా ఇలాంటి అక్రమార్కులపై మరిన్ని కేసులు నమోదు చేయాలి, క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవాలి. ఇలాంటి అధికారులను పూర్తి స్థాయిలో సర్వీస్ నుంచి కూడా రద్దు చేయాలన్న డిమాండ్ మాత్రం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇది వీడియోలో స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.